వారసులుగా మారిపోయి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We have become the sons and heirs to the kingdom of God. ఆ దేవుని యొక్క రాజ్యమునకు మనం వారసులుగా మారిపోయి ఉన్నామండి. How can you say you're poor? నువ్వు పేదవాడవని ఏ రీతి చెప్పగలవు నీవు? How can you say you have poverty? నీ జీవితం దరిద్రంగా ఏ రీతి చెప్పగలవు నీవు? God has given you the nations for your దేవుడు నీ inheritance. కొరకు దేశం రాజ్యములకు ఇస్తూ ఉన్నాడు. Jesus said, I have come to prosper you. మరి యేసు ప్రభువు వచ్చిన నీ కొరకు వచ్చి నీకు జీవం నిత్య జీవం సమృద్ధిలోకి వచ్చిందని చెప్పి ఉన్నాడు. He is not going to open the heavens and drop down few billions of notes. పరలోక రాజ్యమును తెరిచి ఆకాశమును తెరిచి అక్కడి నుంచి $1 బిలియన్ మీ కొరకు కుమ్మరించండి తాను. Believe in that name. ఆ యొక్క నామమును విశ్వసించినప్పుడు, Believe in that name. ఆ నామమును విశ్వసించినప్పుడు We do not know మనకు తెలియదు what is in that name. ఆ నామములో ఏం కలిగి మనకు తెలియదు. Most of us చాలా మంది మన జీవితాల్లో forget about knowing what's in that name. ఆ నామములు ఏందో తెలుసుకొని ప్రయత్నిస్తుంటారు. We are always defeated. మనం ఎప్పుడు కూడా ఓటమి జీవితంలో జీవిస్తుంటాము. Because we don't know that exists. ఎందుకంటే ఆ యొక్క నామం గురించి మనకు తెలియదు కనుక. In that name, ఆ నామములో everything you can imagine, ప్రతిది కూడా ఊహించవచ్చు. ఆ నామములో everything that you cannot comprehend, నువ్వు ఏది కూడా నువ్వు దాంతో సరిసమానం చేయలేవండి. this world cannot encompass. ఆ యొక్క ఈ లోకము దానికి సరిసాటి కాలేదండి. God exalted that name. దేవుడు ఆ నామమును హెచ్చించి ఉన్నాడు. Jesus. యేసు. చెప్పకూడదు, బిగ్గర చెప్పకూడదు. Clap for the King of Kings when I'm talking about His name. రాజులకు రాజు, ప్రభులకు చెప్పకూడదు, బిగ్గరగా కొడదాం మనము. Jesus. యేసు. Philippians 2:9 and 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుందాము. Now hear what God the Father Himself is saying. ఇక్కడ తండ్రి అయిన దేవుడు స్వయాన పలికినటువంటి మాటలండి ఇవి. God has highly exalted Him. తన తండ్రి అయిన దేవుడు యేసును గొప్పగా హెచ్చించి ఉన్నాడు. God has highly exalted Him. మరి తండ్రి అయిన దేవుడు యేసుని ఎంత గొప్పగా హెచ్చించి ఉన్నాడు. And given Him that name, తనకు ఆ నామమును అనుగ్రహించి ఉన్నాడు. which is above every name. అన్ని నామముల కంటే పై నామము. That name ఆ నామము is Jesus. యేసు. You know what the Bible says? మీకు తెలుసండి బైబిల్ ఏం సెలవిస్తుంది? That name Jesus. ఆ యేసు నామము, At the mention of that name, ఆ నామము ఉచ్చరించినప్పుడు every knee will bow. ప్రతి మోకాలు వంగుతుంది. He did not say only here. ఇక్కడేని కాదండి, Every knee on this planet will bow. ఈ భూమి పైన, ఈ గ్రహము భూమి పైన ప్రతి మోకాలు వంగుతుంది. And every tongue will confess ప్రతి నాలుక ఒప్పుకుంటుంది that Jesus Christ is Lord. యేసు క్రీస్తు ప్రభువని. Amen. హల్లెలూయా. Every knee will bow, every tongue will confess that Jesus Christ is Lord. ప్రతి నాలుక ఉచ్చరిస్తుంది, ప్రతి మోకాలు వంగి యేసు క్రీస్తు ప్రభువని. Do you know this Jesus? మీకు యేసు కొరకు తెలుసునండి. This Jesus, ఈ యేసు being the Son of God, దేవుని కుమారుడై ఉండి humbled Himself unto death. తనకు తాను మరి మరణమంత పర్యము కూడా తాను తగ్గించుకొని ఉన్నాడు. Not just a simple death. కేవలం ఒక సామాన్యటువంటి మరణము కాదు. The most shameful death on the cross. ఈ తన శిలువ పైన గొప్ప అవమానముతో కూడినటువంటి ఆ మరణము. People spat on Him. మరి మనుషులు తన పైన ఉమ్ము వేసి ఉన్నారు. People tore off His hair from His face. తన యొక్క ముఖం నుంచి గడ్డము లాగి వేసి ఉన్నారు. When they lashed Him, His skin came off with it. తన యొక్క శరీరం కొట్టినప్పుడు మాంసం బయటికి వచ్చి ఉంది. When they crowned Him with thorns, He bled. ఆ యొక్క ముళ్ళతో కూడినటువంటి కిరీటం తన ధరింప చేసినప్పుడు Why did He do that? తను అవన్నీ ఎందుకు అనుభవించినాడండి? For you and for me. నీ కొరకు, నా కొరకు. So that అదే రీతిగా death and the powers of death are defeated once and for all. మరి మరణం యొక్క శక్తి
నిరంతరం కొరకు నిర్మూలము చేయబడి ఉంది. To get us out of the clutches of Satan. ఆ యొక్క అపవాది బంధకం నుంచి మనం బయటికి తీసివేయడానికి. He who was the Son of God తన దేవుని కుమారుడై ఉండి had become the Son of Man. అతను మనుష్య కుమారుడుగా మార్చబడి ఉన్నాడు. He that was righteous, అతను నీతిమంతుడైన వ్యక్తి, he had no sin, అతను పాపం ఎరిగినటువంటి వ్యక్తి, he became sin for us, మన కొరకు పాపంగా మార్చబడి ఉన్నాడు. for you and for me. నీ కొరకును నా కొరకును. Amen. ఆమేన్. Why did he do that? అతను ఎందుకు చేసినాడండి? Why did he do that? ఎందుకు ఆ రీతిగా చేస్తున్నాడు? He wanted to transform us, ఎందుకంటే మనల్ని తన రూపాంతరము చేయకొరకై, not change us. అతను కేవలము మార్చడం కానీ. You won't become from Mary, you won't become Anne. మరి ఒక పేరు నుంచి ఒక పేరును మారిపోవు కానీ. From Arun Kumar, you won't become King Arthur. మరి అరుణ్ కుమార్ నుంచి ఒక వేరే పేరుగా మార్చబడవు కానీ. He has come to transform us. మనని రూపాంతరము పరచకు వచ్చి ఉన్నాడు. You know the Bible says, నీకు తెలుసా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, God himself దేవుడే స్వయాన invested all that he had. We're talking about God the Father now. మరి తండ్రి దేవుని కొరకు మాట్లాడుతున్నాం మనము. That he invested all that he had తను కలిగిన సమస్తమును కూడా తాను ఇన్వెస్ట్ చేసినాడు. in that name ఆ Jesus. నామములో హెచ్చించి ఉన్నాడని తను స్థిరపరిచినాడు. Jesus himself యేసు నామములోనే invested all that he was తను కలిగిన సమస్తం కూడా యేసు నామములో పెట్టి ఉన్నాడు. in that name. ఆ నామములో The Holy Spirit పరిశుద్ధాత్ముడు invested all that the Holy Spirit is ఆ పరిశుద్ధాత్ముడు కలిగిన సమస్తము కూడా in that name. ఆ నామములో కలిగి ఉన్నాడు. So can you imagine మీరు గ్రహించగలిగితే this name, ఈ నామము the triune ఆ Godhead? యొక్క త్రిత్వమైనటువంటి దేవుడు. You say the name of Jesus, యేసు నామమును ఉచ్చరించినప్పుడు the triune Godhead shows up. ఆ యొక్క త్రిత్వమైన దేవుడు కూడా కదులుతాడండి. We have all seen that. అవన్నీ మనం చూసినాం మనము. God himself is present here. దేవుడే స్వయాన అక్కడ ఉన్నాడండి. Jesus is present here. యేసు స్వయాన అక్కడ ఉండి ఉన్నాడు. The Holy Spirit is present here. పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నాడండి. God does not say, my son, you go, I'm staying back. మరి దేవుడు నా కుమారుడును వెళ్ళి ఇక్కడ ఉండని చెప్పడు కానీ. Jesus does not say, Holy Spirit, you go, I'm staying back. మరి యేసు ప్రభువు పరిశుద్ధాత్ముడును వెళ్ళి నేను ఇక్కడ ఉండని చెప్పడు కానీ. When you speak that name, ఎప్పుడైతే ఆ నామమును ఉచ్చరించినప్పుడు the Godhead shows ఆ up. యొక్క దేవుని యొక్క దైవత్వము అక్కడికి మీకు స్థిరపడుతుందండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You speak that name of Jesus, ఆ యేసు నామమును మాట్లాడినప్పుడు heaven and earth is moved. ఆ భూమి ఆకాశంలో కదులుతుంది. Let us lift our hands and say, అందరూ మన చేతులు లేవని చెప్దామండి. Jesus జీసస్ is mine. మైన్. జీసస్ ఇస్ మైన్. Jesus జీసస్ is mine. ఈస్ మైన్. Jesus జీసస్ is mine. ఈస్ మైన్. Amen. ఆమేన్. In Hebrews 1, హీబ్రూ రాసిన పత్రిక I read it out to you earlier. మీ కొరకు చదివాను ముందుగా. The name, the most excellent name given above all the angels. మరి దూతలు అన్నిటికీ పైనగా శ్రేష్టమైన నామము తనకు ఇవ్వబడి ఉంది. Philippians 2:10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10. The most excellent name చాలా సర్వశ్రేష్టమైన ఆ నామము above all men. మరి ప్రతి మనుషునికి పైన అతీతముగా. In Ephesians 1:21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21. The most excellent name. ఎంతో శ్రేష్టమైనటువంటి నామం అండి అది. Not only in this age, ఈ యొక్క తరంలోనే కాదు కానీ but in the world to come. మరి రాబోయే తరముల లోకంలో కూడా. One of these days, మరి ఈ రోజుల్లో చూసినట్లయితే all names will be forgotten. అన్ని నామములు కూడా మర్చిస్తారు మనుషులు కానీ. All names will be forgotten. ప్రతి నామము కూడా మరచనేన్నారు కానీ. One incredible thing I want you to understand. ఒక గొప్ప విషయం చెప్పాలని ఆశపడుతున్నాను.
God invested all that He is in that name of Jesus. మరి యేసుక్రీస్తు నామములో దేవుడు తన కలిగిన సమస్తమును కూడా ఇన్వెస్ట్ చేసినాడండి. Jesus Himself invested all that He is in His name. మరి యేసు ప్రభువారు స్వయాన తన నామములో తన కలిగిన సమస్తమును కూడా తను పెట్టి ఉన్నాడు. The Holy Spirit invested all that He is in that name. మరి పరిశుద్ధాత్ముడు కూడా తన కలిగిన సమస్తము ఆ యేసు నామములో పెట్టి ఉన్నాడండి. Have you wondered why? మీకు అర్థమైందా? ఎందుకు మీరు ఆశ్చర్యపడి ఎందుకు అర్థమవుతుందండి? Have you wondered why? మీరు బహుశా ఆశ్చర్యపడి అడగొచ్చు ఎందుకని. He has given that name to you and to me. ఎందుకంటే ఆ నామము నీకు నాకు అది ఇవ్వబడినటువంటి నామము. He has given that name to you and to me. అది నీకును నాకు ఇవ్వబడినటువంటి నామం అండి. How many believers live and walk in that name? ఎంతమంది విశ్వాసులము ఆ నామములో జీవిస్తూ ఆ నామమును కలిగి నడుస్తున్నాం ఈ లోకంలో. Do you know? మీకు తెలుసునా అండి? God is raising an army today. దేవుడు ఈ తరంలో ఒక గొప్ప సమూహమును తన కొరకు లేవనెత్తుతున్నాడు. Who will walk in that name. ఆ నామమును ధరించి నడిచే వారిని 24 hours a day. 24 గంటలు ఒక రోజున God is raising an army today. దేవుడు ఒక గొప్ప సమూహమును లేవనెత్తుతున్నాడు. Who will walk in that name. ఆ నామమును ధరించుకొని నడిచినటువంటి వారు 24 hours a day. ఒక రోజున 24 గంటలు కూడా. Say after me. నాతో చెప్పండి. The name of Jesus is mine. The name of Jesus is mine. The name of Jesus is mine. We all need to ask ourselves, మనం అందరం ఈ లోకంలో జీవిస్తూ ఒక ప్రశ్న వేసుకోవాలి. why has God invested everything into that name? మరి ఎందుకు దేవుడు సమస్తమును ఆ నామములో పెట్టి ఉన్నాడు? Listen to me carefully. జాగ్రత్తగా మీరు వినండి. For the benefit of the church. మరి సంఘము క్షేమాభివృద్ధి కొరకు. For the benefit of the church. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. What church am I talking about? ఏ సంఘం కొరకు మాట్లాడుతున్నా నేను? St. Anthony's Church. సెయింట్ ఆంథనీ సంఘం కొరక? Velankani Church. వెలాంగని చర్చ్ కొరక? Methodist Church. మెథడిస్ట్ చర్చా? These pillars. ఈ యొక్క పిల్లర్స్ కొరక? That is not the church. అది సంఘము కాదండి. We, the body of Christ, are the church. మనము క్రీస్తు యొక్క దేహము, దేవుని యొక్క ఆలయం. మనం సంఘం అంటే We are going miles and miles away to a church. మనము ఎన్నో మైలు దూరమున సంఘం అని మనం వెళ్తున్నాం. What కానీ is the church? The walls. సంఘం అంటే ఏంటండి? We are the church. మనమే సంఘమై ఉన్నాము. Instead of going all those miles to the church, మనం ఆ యొక్క ఎన్నో మైలు పోవడం అది సంఘం కాదు. కానీ go to one person on the earth. మరి భూమిని ఒక్క I don't need you to preach. ప్రసంగం చేయనక్కర్లే కానీ